అది బ్రోకలీ. దీన్ని ఎలా అయినా చేసుకోవచ్చు. కర్రీ చేయొచ్చు, ఫ్రై చేయొచ్చు, స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. ఈరోజు బ్రోకలీ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ బ్రోకలీని నీళ్ళు కొంచెం వేడి చేసి సాల్ట్ వాటర్లో శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ క్యారెట్ కట్ చేసుకొని, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ అన్నీ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. బీన్స్ చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. టమాటా, మసాలా దినుసులు, ఆకు, బిర్యానీ ఆకు, నెక్స్ట్ వచ్చేసి లవంగాలు, యాలకులు, ఈ ఫ్లవర్, ఇవన్నీ, ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి సిద్ధం చేసి పెట్టుకోవాలి. ముందుగా గంట సేపటి నుంచి నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ నానిపోయినాయి చక్కగా. ఇప్పుడు మనము ఇవన్నీ కూడా రెడీ పెట్టుకోవాలి. దీంతోపాటు నెయ్యి కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్, పచ్చిమిరపకాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు, నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీన్స్ అన్నీ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొంచెం వేగనివ్వాలన్నమాట. క్యారెట్ ముక్కల్ని మనం తీసుకున్న మసాలా దినుసులు వేసుకోవాలి. అన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ విధంగా మనం బ్రోకలీ కట్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. బాగుంటుంది తినడానికి కూడా. ఇవి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అన్నీ వీటన్నింటిని ఇలా దూరగా వేయించుకుంటూ జీడిపప్పులు, కొన్ని జీడిపప్పులు వేయాలి. నెక్స్ట్ అల్లం పేస్టు, తర్వాత ధనియాల పొడి, అందులోనే కొంచెం మిరియాల పొడి, తగినంత ఉప్పు అన్నీ వేసి ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా వేగాయి కదా, ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకొని ప్లేట్ పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత వేసి చూసారు చాలా బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం దీనికి వాటర్ వేసుకోవాలి. ఇక్కడ 2 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను నేనైతే. 1 గ్లాసు బాస్మతి రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. అవి బాగా నీళ్ళు వేడెక్కాయి చూసారా. తర్వాత వెంటనే మనం ఈ నీళ్ళు బాగా కాగిపోయిన తర్వాత ఇందులో మనం ఈ బాస్మతి రైస్ను వేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ ఒకసారి బాగా మొత్తం కలిపేసి ఇక మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించాలి. చక్కగా ఉడుకుతున్నాయి కదా అన్నీ వెజిటబుల్స్, రైస్ అన్నీ కూడా అందులో ఉడికిపోయిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా. ఇప్పుడు మనం ఒక నిమ్మరసం, ఒక హాఫ్ ముక్క చాలు, కొద్దిగా రైస్ కాబట్టి హాఫ్ ముక్క నిమ్మరసం పిండుకొని ఆ తర్వాత పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కలర్ఫుల్గా ఆడిపోతూ ఉంది మనకి ఈ బ్రోకోలీ ఫ్రైడ్ రైస్. ఇక ఎందుకు ఆలస్యం, తిందామా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ బ్రోకోలీతో ఆరోగ్యపరమైన లాభాలు చాలా ఉన్నాయి. శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది, ఇంకా ఎముకలను బలోపేతం చేస్తుంది, అంతేకాకుండా మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తుంది, శరీరాన్ని అలర్జీలకు గురికాకుండా చేస్తుంది, ఇంకా కంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది, మచ్చలను, ముడతలను నిరోధిస్తుంది, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ బ్రోకోలీ. మరి వారానికి ఒకసారి తిందాం, మన ఆరోగ్యాన్ని రక్షించుకుందాం.